కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 12 మంగళవారం. ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం విధియ పగలు 10 గంటల 50 నిమిషాల వరకు ఉంది. రేవతి నక్షత్రం రాత్రి 12 గంటల 34 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం పగలు 1 గంట 18 నిమిషాల నుంచి 2 గంటల 45 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 10 గంటల 19 నిమిషాల నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 36 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషాల వరకు ఉంది. రాత్రి దుర్ముహూర్తం 10 గంటల 57 నిమిషాల నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1 గంట 15 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 14 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 5 నిమిషాలకు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఏదైనా శుభ సంబంధమైన నిర్ణయాలు తీసుకున్నాం అనుకునే వాళ్ళకి సమయం అనుకూలంగా ఉంది. అలాగే ఈరోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని పరిశీలిస్తే మరి చంద్ర బుధ రాహు మీనంలో, గురువు మేషంలో, కేతువు కన్యలో, కుజుడు మకరంలో, రవి శుక్ర శని వీళ్ళు కుంభంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు పరిశీలించే ముందు ఒక్కసారి భగవన్ నామం చేసి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ప్రతి పని కూడా అవాంతరాలతో నడుస్తూ ఉంటుంది. ఏ పని మొదలెట్టినా ధన వ్యయం బాగా జరుగుతుంది, ఆటంకాలు బాగా ఉంటాయి, నిర్ణయాలు సరిగా చేయలేని పరిస్థితి, కుటుంబ విషయాల్లో అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా అనుకూల స్థితి చాలా తక్కువనే చెప్పాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంటుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు బాగా చక్కగా ప్రవర్తింపజేయాలి అనేది మేషరాశి వాళ్ళకి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. వృషభ రాశి. చాలా విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి పరిణామాలతో ఈ రోజున వీళ్ళ యొక్క జీవన శైలి నడుస్తూ ఉంటుంది. అన్ని పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ధనం సర్దుబాటు సరిగ్గా కాదు, ఒక్కొక్కసారి సమయం సర్దుబాటు కాదు. పనులు ఎక్కువ ఉంటాయి, దాని తగిన సమయం ఉండదు. ఒకసారి చేసేందుకు అవకాశాలు ఎక్కువ వస్తాయి, ధనం సర్దుబాటు కాదు. ఇలాగా విచిత్రమైనటువంటి అంశాలు కూడా గురువు వ్యయంలో ఉన్న కారణంగా కనబడుతూ ఉంటాయి. అయితే తెలివిగా అన్ని రకాలైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. అందరితోనూ స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. మిథున రాశి. చాలా అద్భుతమైన రోజు మిథున రాశి వాళ్ళకి. అష్టమ కుజుడు ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉన్న కారణంగా అందరూ చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు, అద్భుతమైనటువంటి గ్రహచారం నడుస్తుంది. ఈ అష్టమ కుజుడు యొక్క సంచారం, ఈ మిగతా గ్రహాల యొక్క సంచారం అంతా కూడా అనుకూలంగా ఉన్న కారణంగా ఎక్కడా ఇబ్బంది కాదు. అందులోనూ కూడా 7 గ్రహాలు భాగ్యరాజ్య లాభస్థానాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా బాగా అనుకూలిస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించే అవకాశాలను సూచిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి.
వ్యవహారాలు ఇబ్బందికరం కాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, విదేశీ నివాస ప్రయత్నాల్లో, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో, కోర్టు వ్యవహారాల్లో, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రతి అంశం ఒక విచిత్రమైనటువంటి సమస్యను సృష్టిస్తూ ఉంటుంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు బహుశ్రద్ధ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి వాళ్ళకి సప్తమంలో ఉన్నటువంటి శని పనులన్నీ ఆలస్యం చేస్తూ ఉంటాడు. అష్టమంలో ఉన్న గ్రహాలు కూడా అనుకూలం తక్కువ. అయితే గురు కుజుల యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉన్న కారణంగా అన్నీ ముందుగానే పసిగడతారు. ఇక్కడ ఈ పని చేస్తే ఇబ్బంది వస్తుంది, ఇక్కడ ఈ పని చేస్తే లాభిస్తుంది. ఇలాగా ప్రతి విషయం మీద ఒక మంచి అవగాహన కలిగి ఉంటారు. ఆ అవగాహన మీరు అమలు చేసుకుంటూ వెళ్తారు. కొంతవరకు ఇవాళ సమస్యాత్మకమైన కాలాన్ని కూడా మీ వైపు తిప్పుకునే ప్రయత్నంలో మీరు కృతకృత్య అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబడితే సమస్యలు దూరమై లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం. కన్యారాశి అన్ని పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా ఉంటుంది. వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఎన్ని రకాలైనటువంటి సమస్యలు సరే అన్ని రకాల సమస్యలను ముందుగానే గ్రహించగలుగుతారు. గ్రహించి ఈ పని ఇట్లా చేస్తే సమస్య వస్తుంది, ఈ పని ఇట్లా చేస్తే సానుకూలం అవుతుంది. ఇలాగా ప్రతి విషయం మీద కూడా ఒక చక్కనైనటువంటి మంచి బుద్ధి కుశలతను ప్రదర్శించే అవకాశం వస్తాయి. ఆర్థిక లావాదేవీలని జాగ్రత్తగా నడుపుకునే అవకాశం వస్తుంది. కొంచెం రుణాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు బాగా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఆ తర్వాత ఈ రాశి వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి ఇప్పుడు మార్గాలు బాగా దొరికే అవకాశం కూడా ఎక్కువగా గోచరిస్తూ ఉంది. ధనురాశి అన్ని కార్యక్రమాలు జాగ్రత్త చూసుకోవాలి. ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుని ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, నూతన ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఆదాయ విషయాలు ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తగా నడుపుకోవాలి. ఎవరైతే ఈ రాశి వాళ్ళు దూకుడుగా ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా ప్రశాంతంగా మీరు పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తే లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం. మకర రాశి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అయితే మిగతా అన్ని అంశాలు కూడా బాగా లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయాలు బాగా నడుస్తుంటాయి. వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా కొంచెం సమస్యలు చిన్నవిగా ఉన్నా అవన్నీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుంభరాశి వాళ్ళకి సహజంగా చాలా కాలంగా ఈ సమాజంలో మనకి ఒక పెద్ద స్థానం కావాలి, మనం ఒక పెద్దగా వెళ్ళాలి అనేటువంటి కోరికలో చాలా శ్రమ ఎక్కువ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పబ్లిక్ రిలేషన్స్ కోసం చేసేటువంటి శ్రమ ఇది కూడా సత్ఫలితాన్ని కనబడట్లేదు అనేది ప్రత్యక్షంగా కనబడుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు దిశగా తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మీనరాశి అన్ని పనులు వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కాస్త ఇలా మధ్యస్థంగా ఒక సమస్య యొక్క పరిష్కారానికి మార్గాన్ని వెతుక్కుంటే మీరు సక్సెస్ అయ్యే అవకాశం వస్తున్న విషయాన్ని
గమనించుకుంటారని చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం